ముందుగా సభాధ్యక్షులకు, తర్వాత మనకు ఈ ఒక సిస్టమ్ అనేది ఇక్కడ లోపభూయిష్టంగా ఉంటుంది. సార్ పాపం చాలా డిసప్పాయింట్ అవుతాను. వాస్తవంగా ఇంత జర్నలిస్ట్ వచ్చిండు, దానికి ఒక ప్రణాళిక అనేది మనం వేదిక మీద ఎట్లా మాట్లాడుకోవాలి, ఏ సిస్టమ్ ఎట్లా తయారు చేయాలనేది ముందస్తుగా మనం జిల్లా కమిటీలలో, మండల కమిటీలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే. జాతీయ అధ్యక్షుడు మాసాని కృష్ణన్న గారికి, మరియు మన ముఖ్య అతిథి, అదేవిధంగా కార్యదర్శి గారికి, రాష్ట్ర అధ్యక్షులకు, రాష్ట్ర కార్యవర్గాలకు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పత్రికా ప్రముఖులకు, మరియు వివిధ పత్రికల నుంచి కూడా వచ్చినట్లుగా అర్థమవుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా పేర్కొన్నది. సమయం తక్కువ ఉన్నది కాబట్టి మనము సారు చాలా క్లుప్తంగా చెప్తూ ఉన్నారు వివరంగా. పత్రికా వృత్తి అనేది చిన్న పెద్ద పేపర్ అనేది అందరికీ రిజిస్ట్రేషన్ ఒకటే, ఇది భావించాలి మీరందరూ కూడా. మనము వాటి పాతబడిపోయినాయి, మనం డిజిటలైజేషన్లో ఉన్నాం. మన డిజిటలైజేషన్ అంటే మనము అప్డేట్ అయి ఉన్నాం, అంటే మన అవసరమే ప్రజలకు అవసరం ఉన్నది. కాబట్టి మనం ఒక సిస్టమ్ తయారు అన్నింటిలో, అన్ని సంఘాలలో లోపాలు ఉంటాయి. సారే ఇప్పుడు ముందస్తేనే స్టేజ్ మీదే కొట్టుకున్నారని చెప్పి మనము ఇప్పుడు మైక్లో మాట్లాడుతూ ఉన్నాం, బయట మనం మాట్లాడేవి అన్నీ గమనిస్తూ ఉంటారు పబ్లిక్. కాబట్టి మనం పత్రిక వృత్తిని ఇది అనేది భావించకుండా ఒక సిస్టంగా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. ఇక్కడ ఏది మన ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రభుత్వానికి మనం వారధులు అంటే మనం ఏం చేయాలి, మనకు జర్నలిస్టులకు ఒక చట్టం ఉంటుంది అనేది అది కూడా స్టడీ చేయాలి మనము. అది ఏ చట్టం ఉన్నది, కార్మికులను అనుసరించి మనకు సినీ అంకలకైతే ఏ చట్టం ఉన్నదో మనకు కూడా అదే చట్టం ఉన్నది. అదేవిధంగా మన జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను మనము ఎట్లా ఎదుర్కోవాలి, అదేవిధంగా జర్నలిస్టుల కుటుంబాలు చాలా ఇప్పుడు బాధాకరంగా వాళ్ళ కుటుంబాలను అనుభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇప్పటికి కూడా కనీసం అంటే మన ప్రజలకు వారధిగా ఉండే వాళ్ళం మనకి బ్రతుకు అంతంత మాత్రంగా ఉన్నదంటే మరి ఇక ప్రజల సమస్యలు మనం ఎట్లా ప్రభుత్వాల నుంచి చేపిస్తాం అనేది, మనం వారధులం ఎట్లా అవుతాం అనేది కూడా గమనించాలి. మనం ఎట్లా ఆ సిస్టము, మనం ఏం పని చేస్తే ఆ సిస్టమ్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం అవహేళనగా మనల్ని చూస్తున్న పత్రిక అంటే నేను విలేకరణ అంటే అయితే ఏంది అనే పరిస్థితి పబ్లిక్లో ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే ఏంది అనే పరిస్థితి మనకు సబ్జెక్ట్ లేకుంటే మాత్రమే వస్తుంది. అర్థమైందా? ఏ అధికారి దగ్గర పోయినా కూడా మనం కరెక్ట్గా వాస్తవాన్ని పేపర్ పెట్టింది, చాలా మంచి పేరు సార్ పెట్టింది ఆ పేపర్కు. ఆ వాస్తవాలని మనం మాట్లాడుకోవాలి. గన్ను ద్వారా పోతే మనకు ఈ ప్రభుత్వాలు పనులు చేయవు కాబట్టి, చాలామంది ప్రాణాలు కోల్పోయింది కాబట్టి మనకు పత్రికా వృత్తి అనేది పెన్ను ద్వారా, అంటే గన్ను కంటే బలమైనది పెన్ను అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇలాంటి సభలు ఇంకా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం చాలా క్లుప్తంగా శిక్షణ తరగతులు పెట్టారు, మిత్రులు మాట్లాడిండ్రు. ఆ శిక్షణ తరగతులు కూడా అవసరం ఉంటాయి. పత్రిక మీడియా అకాడమీ కూడా సార్ అన్నట్టుగా ఏది కూడా మనకి మనం ఏర్పాటు చేసుకునేది. ఇంతమంది అసలు ఈ రాష్ట్రంలో వాస్తవంగా నేను గతంలో మన జర్నలిస్టుల సమ్మేళనానికి ఇదే హన్మకొండలో నిర్వహించినప్పుడు కూడా నేను వచ్చి మాట్లాడినా. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే నాకు చాలా సంతోషం. ఇంతమందిని మనము ఒక వేదికకి తీసుకొస్తున్నామంటే భవిష్యత్తు మనకు ఉన్నదని నాకు అర్థమవుతూ ఉన్నది. ఇది మాసారి కృష్ణన్న ఫలితం అని చెప్పి దాని ద్వారా కింది కార్యవర్గం అంతా కానీ ఇంకా వివిధ పత్రికల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా మన డీజీఎఫ్లో సభ్యత్వం తీసుకొని ఇంకా మరింత ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ సిస్టాన్ని మనం నిర్వహించుకొని ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని చెప్పి మిత్రులందరికీ కూడా పేరున తప్పులు ఉంటాయి. కంట్రిబ్యూషన్ ఎట్లా రావాలి, ఒక మీడియాకి ఎట్లా రావాలి, మనం పత్రిక చేస్తున్నప్పుడు మనం మీడియాలో ఎవరికి కూడా జీతాలు ఉండవు. మనం కింది స్థాయిలో చేసాం, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తలేం కదా. అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసేటప్పుడు అది అలా ఉంటుంది, ఆ జీతం కాదు మనం చేసేది. అది ఎట్లా రావాలనేది పర్ఫెక్ట్ తెలుసుకోవాలి. సిస్టమ్ తెలియకుంటే ఇలాంటి గొడవలు వేస్తాయి. అర్థమైందా? ఏ సభ పెట్టుకున్నా మనం కంట్రిబ్యూషన్ చేసిన ఈ సభ కోసం గొడవ పెట్టుకోవడం కాదు, ఇది చిన్న రైతుంది. చాలా చీఫ్గా చూస్తారు మన పబ్లిక్. మనం చేసే లక్షల కోట్లు కాదు. ప్రభుత్వంలో ఉండే రాజకీయాలు అనేక కుట్రలతోటి వాళ్ళు చాలా సంపన్నులు అవుతా ఉంటాం. మేము చూస్తున్నాం. ఇవన్నీ బయటికి వెలికి తీయాలి, వాస్తవాలను వెలికి తీయాలి. మనం తీసి ప్రజల సమస్యలకు మనం అందుబాటులో ఉన్నట్టయితేనే మనము కొనసాగుతామని చెప్పి, మన మనుగడ కొనసాగుతామని చెప్పి, ఇది 4వ కాలుగా 4th ఎస్టేట్ మిత్రులు చెప్పారు. అదే 4th ఎస్టేట్ అయితే
నిన్న చూసిన నేను పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా చూశాను, మనము న్యాయస్థానంలో కూడా న్యాయ చట్టాలలో కూడా మన వంతు భాగం ఉంటుంది, మన వంతు పాత్ర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 4 కాలంటే అంతే కదా, శాసనాధికారం న్యాయాధికారం ఉంటారు, శాసన కార్యనిర్వహణాధికారం ఉంటారు, రక్షణ వ్యవస్థ ఉంటుంది, తర్వాత మనవి కూడా ఉంటుంది కదా. అంటే మన 4 కాలం లేకపోతే కూడా ప్రభుత్వం పడిపోతుంది, ప్రజలకు అందుబాటులో ఉండవు కూడా. ఇది గమనించుకొని మనం కలిసి క్రమశిక్షణగా ఉండాలని చెప్పి, మనం ఒక యూనిఫామ్ లేని మనం ఒక సైనికులం, యూనిఫామ్ లేకుండా మరి విద్యార్థులకు మనకు తేడా ఉంటుంది కదా, అది కూడా విద్యార్థులకు ఒక యూనిఫామ్ పెడతాం మనం ఆ సిస్టంలో. ఆ యూనిఫామ్ లేకుండా మాకు క్రమశిక్షణ అని చెప్పి ఓకే కోరుతా ఉంటాం. థ్యాంక్ యూ.